ఎంతన్న టమాటా రేటు? టమాటా వచ్చేసి 100 రూపాయలు అంటే 200 ఉంది రేటు. బాక్సా? ఒక బాక్స్ వచ్చేది ఒక ట్రైల్ అన్నమాట. ఇది ఒక బాక్స్ 26 కిలోలు వస్తుంది. 200 రూపాయలు అమ్ముతుంది. మా కిలో వచ్చేసి 5 రూపాయలు పడుతుంది. లాభం అయితే లేదు, రైతుకి నష్టమే. రైతు వచ్చేసి ఒక ఎకరా పండియాలంటే 70,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మందులు గిందులు కూలలు. ఇప్పుడు ఒక టైర్ వేసుకొస్తే 40 రూపాయలు బాడీగా ఉంది. దానికి ఏం మిలగదు రైతుకైతే. ఏమంటే రైతు పని చేస్తున్నాడు కాబట్టి ఇంకా రైతు అవి చేనులో పారబోయలేక తెంపుకొచ్చి అమ్ముకుంటున్నాడు అంతే. ఒక టైర్లకి మిలుగుతాయి 50-60, కొద్ది ఎక్కువ మిలగదు. కొంతమంది పారబోసేస్తున్నారు, తొక్కేస్తున్నారంట కాలం. ఇంకా కొనప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చేనులో మన వర్షాలు వచ్చి మచ్చలు గిచ్చాలు వచ్చినవి పండ్లు యాదో ఇప్పుడు చేనులే పోతే ఒక 20 పండ్లు పట్టుకుంటే 10 పండ్లు చేతిలోకి వస్తాయి. మిగతాటి చేనులే మురిగిపోయినాయి. నష్టం లాభం లేదు. ఎక్కినప్పుడు అయితే రేటు చుక్కలకి ఎక్కింది అంటారు టమాటా రేటు. మళ్ళీ టీవీలోకి చూపిస్తారు, అన్నీ చెప్తారు. అగ్గిపోయినప్పుడు ఇంకా ఇంతే. ఇంకా రైతు పరిస్థితి నష్టమే. కొంటున్నారు ఇప్పుడు 5 రూపాయలకి వచ్చిన 5 రూపాయలకు వచ్చినా ఏదో ఎన్ని ట్రైలు మిగిలినాయి చూడు. ఎవరు కొనతోలేడు. నష్టం ఏం లేదు. రైతుకంటే ఎప్పటికైనా నష్టమే. ఆడిపోయినా రైతునే తొక్కాలని చూస్తారు. మందు షాపు పోతే మందులోడు ఒక 3,000 మందు పోతే 3,000 మందు వేస్తాడు. ఆ మందులకు కూడా రావు. ఒక మందు సంచి కొన్ని పోతే 1900, 1950. అగ్గి పెట్ట కాడు ఉంటే రేటు ఉంది అంగట్లా. ఒక రైతుకి గిట్టుబాటు రేటు లేదు. ఎంత వేసారు పంట మీరు? పంట నేను 2 ఎకరాలు పెట్టినాను. 2 ఎకరాలకి నాకు 1,50,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు వచ్చింటే ఒక 30,000 వచ్చినాయి నాకు. మొత్తం నష్టమే. అప్పులు తెచ్చుకోవాలా, పెట్టుకోవాలా. చేను వదిలిపెట్టుకోలేం, అప్పుల బాధనే. ఏమంటే ఇంకా రైతు పని చేయలేక రైతు పని చేసుకుంటా పోతాడు రైతు అంతే. ఇంత డౌన్ అయిపోవడం కారణం ఏమంటారు? కారణం అంటే కొద్దిగా పంటలు రైతులు రేట్లు వస్తాయని ఎక్కువ పెట్టినారు. తోటలు పంట వచ్చింది, వచ్చింది కారణం. ఈ గవర్నమెంట్ నుంచి ఏమన్నా మద్దతు ధర ఏమైనా ఉందా? మధ్య రేటు ఒక రైతుకు ఒక 15 రూపాయలు ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది అనుకో. అదేటో ఉల్లిగడ్డలు అన్నీ ఇంకా 2 పడిపోయినాయి. ఉల్లిగడ్డలు కూడా రేట్ లేదు. నరేంద్ర మోడీ ఏదో ఎస్కోట్ ఇస్తే రాష్ట్రాలు దాటితే రేట్లు పెరుగుతాయి. నరేంద్ర మోడీ ఎస్కోట్ ఇవ్వలే. అప్పుడు బంగ్లాదేశ్కి అవంతా రేట్లు పోతుండే. ఆ ఎస్కోట్ ఇవ్వడానికి ఇవి నిలబడిపోయినాయి టమాటాల రేటు. ఏమంటున్నారు రైతులు? రైతులు ఏం చేస్తారు? ఇంకా చేసుకుంటా పోతారు. వాళ్ళకన్నా లాభం వచ్చిందా? ఎవరు ఇప్పుడు ఒక 100 మంది పండిస్తే 10 మంది మాత్రమే తింటారు. 90 మంది నష్టపోయింటారు. దానిలో రేటు ఎక్కినప్పుడు ఒక 10 మంది రైతులు వచ్చిటారు. ఇక్కడ ఇప్పుడు 30-40 మంది రైతులు వచ్చిన కాడ ఇప్పుడు రేటు పెరిగినప్పుడు 10 మంది రైతులే తింటారు డబ్బులు. అప్పుడు రేటు పెరిగింది అంటారు అంతే. ఇంకా ఏముండదు ఆడ. నష్టానికి ఇంకా రేటు పెరిగిందంటే మళ్ళా చుక్కలకి ఎక్కిన టమాటా అంటారు. మీరే చెప్తారు. అప్పుడు ఒక గౌండ పని చేస్తే మంచి 1000 రూపాయలు కూలి చంపేస్తాడు. ఆ గౌండ మంచి ఒక కేజీ వండికనే నీ మద్దతు అయితే నీకు కొనలేను అంటాడు. రైతు తిప్పలు పడి పండించేటాడు, మందులు కొట్టి అన్నీ వేసి. అయినా రైతుకి ఏం మిలగదు. ఇప్పుడు మా కాడ 5 రూపాయలు తీసుకపోతే వ్యాపారస్తుడు 10 రూపాయల కిలో అమ్ముతాడు. ఆడ వ్యాపారస్తుడే బాగుపడుతున్నాడు కానీ రైతు బాగుపడుతున్నాడు. రైతు కొడుకు అంతేగా. రైతు వ్యవసాయం బంద్ చేసుకుంటారు లాస్ట్కి. ఇది ఇంకా లాస్ట్కి వ్యవసాయం బంద్ అవుతుంది. ఇప్పుడు రైతు ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు రైతు పిల్లలు ఏం చేస్తారు? పెద్ద చదువులు తీసుకుంటారు. ఇంకా రైతు పనులకి తొలక రారు పిల్లల్ని. ఇంకా అటు అయిపోయింది సంసారం ఇది. ఇంకా